హాయ్ అండి. పొట్టేలు కాళ్ళు అండి ఇవి. పొట్టేలు కాళ్ళు, తలకాయ కూర, మనకి బీజ అంటారు, నెదడు. ఈరోజైతే 3 వండిద్దాము. దాంట్లోకి గరం మసాలా, లవంగా, దాల్చిన చెక్క, యాలుక్కాయి, అట్లనే కొంచెం జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు వేయించి మిక్సీ గిన్నెలోనేసి చక్కగా పొడిలా చేసుకోవాలి. ఇదైతే తోప అంటారు మా దగ్గర. తోప అయితే బాగుంటుంది. ఇది బీజ, ఇది తలకాయ కూర, అది కాళ్ళు. ఇది పొడిలా చేసి సైడ్కి పెట్టుకొని అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కాళ్ళులోనే ఎక్కువగా మనకి వస్తుంది కదండి ఆ గుజ్జు కూడా ఆయిల్ లాగే తేలుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారం వేసి ఒక ఉల్లిగడ్డ వేసి ఈ కాళ్ళన్నీ వేసుకొని వేయించి ఈ పొడి సపరేట్ తీసుకొని దాంట్లో ఎల్లిగడ్డ, కొంచెం అల్లము, మనకి టమాటాలు ఒక 2 కొంచెం వేసుకుంటే టమాటా బాగుంటుంది టేస్టు. ఎక్కువైతే మరీ పుల్లగా బాగోదు. మా ఇంట్లో కాలు కానీ తలకాయ కానీ కాలిస్తే తినరండి. అవి తోలు తీసినవి కూడా అమ్ముతారు. మా పిల్లలు అవి తెచ్చుకుంటారు. ఇది మా ఊర్లో వేరే వాళ్ళు పంపించారు, అందుకని ఇలా వండిసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు పొడి చేసుకున్న గరం మసాలా పొడి ఒక 2 స్పూన్లు వేసి కొద్దిగా టమాటా, అల్లం వెల్లుల్లిగడ్డ మనం రుబ్బుకున్న పేస్ట్ కొద్దిగా వేసి ఓ 2 గ్లాసుల వాటరు, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఈ కాళ్ళు అన్నిటి ఉడికించుకుంటే మనకి చక్కగా తినడానికి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. వేరే కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్, ఉల్లిగడ్డ పెద్దగా యాగవలసిన పని లేదు. ఆ తలకాయ కూర అంతా వేసి కొద్దిగా పసుపు, కారం పొడి, కొద్దిగా రాళ్ళుప్పు వేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి కొద్దిగా 2 టమాటాలు వేసి రుబ్బి పెట్టుకున్న ఆ ప్యూరీ అంతా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఇది కూడా ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది. తలకాయ కూర మెత్తగా ఉడికితే మనకి అన్నంలో కలుపుకోడానికి బాగోదండి. ఎందుకంటే మనకి ముళ్ళులాగా దుమ్ములు అనేటివి గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తలకాయ కూరకి విజిల్ అవసరం లేదు. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది. చల్లగైన తర్వాత మూత తీసినట్లయితే చక్కగా ఉడికిపోతుంది. ఇవి మన పెరట్లోని వంకాయలను సొరకాయ అండి. మా ఫ్రెండ్ వాళ్ళకి పంపిద్దామని కోసుకొచ్చాను. ఇదిగోండి. మళ్ళీ ఈ బీజా ఫ్రైకి కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ సన్నంగా తరిగి పెట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ బీజా వేసి కాసేపు అలా ఉడికించుకొని మనకి దీంట్లో వాటర్ వేయవలసిన పని లేదు. ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా పసుపు, సాల్టు, గరం మసాలా, కొద్దిగా కారం పొడి, అంతేనండి. బాగా వేపుకొని కింద దించేసుకోవడమే. టేస్ట్ అదిరిపోతుంది. ఇది కాళ్ళు. మనకి ఏదైనా సరే కుక్కర్లో చేసుకుంటే జల్దీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా ఉడుకుతుంది. నేనైతే తోప అయితే ఎక్కువగానే మా ఇంట్లో తింటారు. నాన్ వెజ్ ఉన్నా వెజిటేబుల్స్ కానీ తోప అనేది కంపల్సరీ మా ఇంట్లో. టేస్ట్ అదిరిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి. టమాటో చట్నీ రాగి పిండితో మనకి పునుగుల్లాగా వేసుకోవచ్చు. మైసూర్ బోండా అంటారు కదా, మార్నింగ్ మైసూర్ బోండాకు బదులుగా ఇలా రాగి పిండితో చేసుకొని కూడా తినొచ్చు. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చాలా బాగుంటుంది. స్టవ్ పైన బాండీ పెట్టుకొని కొద్దిగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, 2 స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 7-8 టమాటాలు, కొద్దిగా చింతపండు, పసుపు, రాళ్ళుప్పు బాగా కలిపేసుకొని ఉడికించుకోవడమేనండి. దీంట్లో వాటర్ అవసరం లేదు. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక గుప్పెడైన కరివేపాకులు వేసి కింద దించేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక కప్పులో రాగి పిండి, మైదాకు బదులుగా మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు, కానీ మైదా వేస్తే క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా జీలకర్ర, వాము, సాల్టు, వంట సోడా, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, అట్లానే మనకి ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు పెరుగు, అంతేనండి. మనకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. మైసూర్ బోండాలు వేస్తారు కదా, అదే ప్రాసెస్తో తీసుకుంటే సరిపోతుంది. మనకి టమాటో చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుంటే నేను ఇంకా పోపు వేసుకోవట్లేదు పచ్చడికి. పోపు వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇది ఆయిలీగా ఉంది కదా, ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తున్నాము. ఇంకా ఆయిల్ ఉంటే బాగోదని నేను లైట్గా అయితే పచ్చడి అలాగే పెట్టుకున్నాను. ఇలా స్పూన్ తీసుకొని వేసుకొని ఉల్టా పల్టా చేసి క్రిస్పీగా అయినంత వరకు వేపుకొని తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇంత ఆయిల్ది ఇష్టం ఉండదు కాబట్టి చాలామందికి ఈవినింగ్ టైంలోనైతే స్నాక్ లాగా పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్తో మనం గుంత పొంగనాలు దాంట్లో కూడా చేసుకొని తినొచ్చు. ఆయిల్ వద్దు అనుకుంటే గుంత పొంగనాలు ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి తీసుకోవచ్చు.
ఇదే ప్రాసెస్ స్వీట్ కూడా వేసుకోవచ్చు. బెల్లం కానీ షుగర్ కానీ వేసి తీసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలి మంచిగా ఉప్పు కారం కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే అట్లానే తినేయచ్చు. ఏ పచ్చడితోని పని ఉండదు. ఇంకా అంత టేస్ట్గా ఉంటాయి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంటాయండి. పైన అంతా క్రిస్పీగా లోపల కూడా మనం వంట సోడా వేసాం కదా, గుల్ల గుల్లగా టేస్ట్ అయితే వేరే లెవెల్. నచ్చితే ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా మనవరాలకు చాలా ఇష్టం అండి. సూపర్ టేస్ట్. నచ్చితే ట్రై చేయండి.